మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. భారతీయ ఎయిర్టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, M&M, HUL షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, HDFC లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేయడానికి బిజినెస్ అనలిస్ట్ సుందరరాజ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, 2 రోజులుగా మనం మార్కెట్స్ చూస్తే అయితే కరెక్షన్ అయితే కనిపిస్తుంది. పాయింట్స్ కూడా మనకి 100 పాయింట్స్ వరకు రోజు పెరిగాయి 2 రోజులు. అండ్ ఈ రోజు మనం మార్కెట్స్ చూస్తే అంటే 2 రోజుల బుల్లిష్ తర్వాత మళ్ళీ ఈ రోజు మార్కెట్స్ కొంచెం ఫ్లాట్ గా కనిపిస్తున్నాయి. సో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్ చూస్తే కనుక గత 8 వారాలుగా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ మనం చూసాము. అలాగే లాస్ట్ ఒక 2-3 రోజులుగా చూస్తే కనుక మార్కెట్లో ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడం చూసాము. ఈ స్ట్రాంగ్ ర్యాలీ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అమెరికాలో మనకి సెకండ్ టైం కూడా మనకి ట్రంప్ కూడా వస్తారు అనే ఒక ఇండికేషన్స్, కొంచెం కామెంట్స్ అనేది రావడం అనేది చూసాము. సో ట్రంప్ గారు వస్తే కనుక అక్కడ కొంచెం రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని, ట్యాక్స్ ఇష్యూస్ అన్ని కూడా కొంచెం పాజిటివ్గా ఉంటుందనే ఉద్దేశంతో అమెరికన్ మార్కెట్స్ కూడా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది కనిపించింది. అలాగే ఇండియన్ మార్కెట్స్లో కూడా చూస్తే కనుక ఈ నెల చూస్తే కనుక పాజిటివ్ ఆస్పెక్ట్ చూస్తే కనుక ఎఫ్ఐస్ ఇంచుమించు ఒక 11,000 కోట్ల వరకు కొనుగోలు చేశారు. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 6,000 కోట్ల వరకు కొనుగోలు చేయడం అనేది చూసాము. సో కొంచెం హై లెవెల్లో కూడా ఎఫ్ఐస్ కొనుగోలు చేయడంతో మార్కెట్స్లో కూడా ఒక అప్ ట్రెండ్ కనిపించింది. అలాగే మనం చూసాము మనకి ఐటీ స్టాక్స్లో కూడా రికవరీ కనిపించింది. సో ఈ 3 కారణాల చేత మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ అనేది కనిపించింది. అండ్ సార్, మార్కెట్స్ మనకి 25,000 కి దాటొచ్చు అని చెప్పి టాక్ అయితే వినిపిస్తుంది. సో బడ్జెట్ కి ముందు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారా? సో బడ్జెట్ ముందు మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ డిస్కషన్ చేసినా కూడా అది పూర్తిగా స్పెక్యులేటివే అవుతుందండి. ఎందుకంటే మనం ఎంత అంచనాలు వేసినా కూడా బడ్జెట్ మీద ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఆస్పెక్ట్ అనేది వస్తుంది, ఏదో ఒక సర్ప్రైజ్ అనేది వస్తుంది. ఆ ఒక్క పాయింట్ మీద మార్కెట్ రియాక్షన్ అనేది ఉంటుంది. సో కాబట్టి జస్ట్ ప్యూర్లీ ఒక ఎక్స్పెక్టేషన్స్ తప్ప కానీ మన బడ్జెట్ ఈ విధంగా ఉంటుందని మనం చెప్పుకోలేము. అదే ఇంకో విధంగా చూస్తే కనుక మనకి ఈ లాస్ట్ 2-3 రోజుల డేటా చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ డేటా కొంచెం హైలో రావడం చూసాము, 5% దాటడం చూసాము. సో ఫుడ్ ప్రైసెస్ కూడా పెరగడం అనేది మనం చూసాము. అది కొంచెం మార్కెట్ మీద కొంచెం కాషియస్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అలాగే నిన్న చూస్తే కనుక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా మనకి ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఈ నెల అంటే జూన్ నెల ఇన్ఫ్లేషన్ WPI డేటా కూడా చూస్తే కనుక పాజిటివ్గా కొంచెం హై లెవెల్స్లో రావడం కూడా మనం చూసాం. ఇది కూడా మనకి మార్కెట్ కొంచెం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా సెంటిమెంట్ బులిష్ ఉంది కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్ డేటాని ప్రస్తుతం మార్కెట్ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. అదేవిధంగా మనకి రిజల్ట్ సీజన్ కూడా అండర్వే కాబట్టి సో రిజల్ట్ సీజన్ కూడా మన మార్కెట్ని కీన్గా వాచ్ చేస్తుంది. రిజల్ట్స్ తగ్గట్టుగా మార్కెట్ కూడా రియాక్షన్ అవటం అనేది చూసాం. అలాగే 3వ మేజర్ ఆస్పెక్ట్ చూస్తే కనుక ఈ నెల మనకి అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ మనకి మంత్ ఎండ్లో కీలకమైన మీటింగ్ ఉంది. సో అమెరికా అక్కడ చూస్తే కనుక కామెంట్ చూస్తే కనుక వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయడానికి 2% వరకు ఇన్ఫ్లేషన్ రావాల్సిన అవసరం లేదు అన్న పాయింట్ కూడా వచ్చింది. కాబట్టి సో మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్గా తీసుకుంది. కానీ మన డొమెస్టిక్ ఫ్రంట్లో చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ కొంచెం హైయర్ లెవెల్లో ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా వడ్డీ రేట్లు కూడా తగ్గించగలదు అని RBI చేస్తుందని చెప్పేసి మార్కెట్ వర్గాలు కూడా భావిస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం మిక్స్డ్గా ఉంది. సో మార్కెట్ బహుశా ఈ లెవెల్లో కొంచెం ఒక కన్సాలిడేషన్ కూడా డ్యూ ఉంది. సో కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్లో హై లెవెల్లో ఇన్వెస్టర్లు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సార్, ఐటీ స్టాక్స్ ఈ 2 రోజులు మనం చూసినట్లయితే కనుక భారీగా పెరిగాయి. సో ఈ ర్యాలీ ఇలాగే కొనసాగుతుంది అనుకోవచ్చు అంటారా? అండ్ ఇన్వెస్టర్స్ ఈ టైంలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెస్టే అంటారా? ఐటీ స్టాక్స్ చూస్తే కనుక లాస్ట్ ఒక 2 రోజులుగా చూస్తే కనుక మనకి ఒక 5 to 10% వరకు స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. అలాగే మనకి లాస్ట్ 1.5 monthsగా చూస్తే కనుక ఐటీ ఇండెక్స్ కూడా చూస్తే కనుక ఇంచుమించు ఒక 10% వరకు పెరిగింది. అలాగే ఐటీ స్టాక్స్ కూడా చూస్తే లాస్ట్ 1.5 monthsగా ఇంచుమించు 15 to 20% వరకు ఐటీ స్టాక్స్లో ముఖ్యంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో అన్నింటిలో కూడా భారీ ర్యాలీ రావడం మనం చూసాము. మనకి ఐటీ ఇండెక్స్ ఇంత భారీ ర్యాలీ వచ్చిన తర్వాత జనవరి 2022 ఏ హై అయితే ఏదో 2.5 సంవత్సరాల తర్వాత ఆ హైకి వచ్చింది. సో ఈ మధ్య చూస్తే కనుక కొంచెం భారీ ర్యాలీ వచ్చింది కాబట్టి కొంచెం టెక్నికల్గా ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి జనవరి 2022 గరిష్ట స్థాయి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం ఆగే అవకాశం ఉంది. పైగా మనకి ఎల్లుండి గురువారం నాడుకు కీలకమైన ఇన్ఫోసిస్ రిజల్ట్ కూడా ఉంది. సో ఇన్ఫోసిస్ రిజల్ట్ బట్టి మనకి మార్కెట్లో మనకి ఐటీ స్టాక్స్లో రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ రిజల్ట్ రాకముందే మనకి స్ట్రాంగ్ రన్అప్ వచ్చింది కాబట్టి నేను అనుకోవటము ఒకసారి ఇన్ఫోసిస్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఐటీ స్టాక్స్లో ఈ రావాల్సిన ఈ ఎక్స్పెక్టెడ్ కరెక్షన్ ఏదైతే ఉందో వచ్చే అవకాశాలు కనిపిస్తుంది నెక్స్ట్ వీక్. చాలా కాలం తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో అప్ ట్రెండ్ అయితే కనిపించింది. ట్రెండ్ ఏ విధంగా ఉంది సార్?
మనం ఒక లాస్ట్ 3-4 వారాలుగా చూస్తే కనుక బ్యాంక్ ఇండెక్స్ ఇంచుమించు 53,000 స్థాయి దగ్గర ఒక కన్సాలిడేషన్ అవుతుంది చూస్తున్నాము. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్లోను పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా పెద్దగా మూమెంట్ అయితే కనిపించలేదు. కానీ నిన్న చూస్తే కనుక ఆల్మోస్ట్ 4 నెలల తర్వాత ఫిబ్రవరి మూమెంట్ తర్వాత మార్చి నుంచి మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అన్నింటిలో కూడా ఒక కన్సాలిడేషన్ ఒక కరెక్షన్ కనిపించింది. కానీ ఆల్మోస్ట్ 4 నెలల తర్వాత నిన్న చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇండెక్స్ చూస్తే కనుక 3% వరకు పెరిగింది. ముఖ్యంగా మనకి ఇందులో ఫ్రంట్ లైన్ హెవీ వెయిట్ అయిన మనకి SBI కేంద్ర బ్యాంకులో కూడా ఒక మూమెంట్ కనిపించింది. అలాగే మనకి ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో చూసాము. ఈ 2 బ్యాంక్స్ కాకుండా SBI కేంద్ర బ్యాంక్ కాకుండా మనకి మిగతా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇవన్నీ కూడా పెరిగాయి. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఒక చాలా కాలం కన్సాలిడేషన్ తర్వాత ఒక అప్ సైడ్ రివర్స్ బ్రేక్అవుట్ కనిపించింది. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం అప్ ట్రెండ్ ర్యాలీ కంటిన్యూ అవకాశం ఉంది. అఫ్ కోర్స్ బడ్జెట్లో ఏమైనా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయేమో, సో అటువంటివి ఏమైనా కొంచెం బిల్డప్ అవడంతో మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఒక అప్ ట్రెండ్ అనేది కనిపించింది. సో ఇన్వెస్టర్లు నేను కూడా బహుశా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీద కొంచెం బెట్ చేయొచ్చు అనిపిస్తుంది. అండ్ సార్ రిజల్ట్స్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నిన్న ఏమైనా రిజల్ట్స్ వచ్చినాయా సార్? ఆ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? రిజల్ట్ సీజన్ మనం చూసాము. నిన్న HCL టెక్నాలజీ దగ్గర నుంచి లీడింగ్ IT కంపెనీ దగ్గర నుంచి రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ వచ్చింది. ఫ్లాట్గా ఉంది. బట్ అయినప్పటికీ మనకి చాలా కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నట్టుగా, టెక్నాలజికల్ డిజిటల్ కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నట్టుగా అర్థమైంది. సో జియో కూడా ఈ మధ్యకాలం కొంచెం కరెక్షన్లో నుంచి మళ్ళీ ఈ 2 రోజులుగా రికవర్ అయినట్టు కనిపిస్తుంది. అలాగే మనకి ఇప్పటివరకు చూస్తే కనుక 4,000 కంపెనీలో ఆల్మోస్ట్ 60 కంపెనీల దగ్గర నుంచి రిజల్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ మిక్సర్గా ఉన్నట్టుంది. అరౌండ్ 50-50గా మనకి పాజిటివ్గానే వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి రిజల్ట్ సీజన్ ఇప్పటివరకు చూస్తే కనుక బాగానే ఉంది. మనకి రానున్న రోజుల్లో మనకి రిజల్ట్స్ బట్టి మనకి మార్కెట్ ఏ విధంగా తీసుకుంటూ చూడాలి. బట్ ఇప్పటివరకు అయితే పాజిటివ్గా ఉంది రిజల్ట్స్ అన్ని. అండ్ ఇవాళ రేపు ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయా సార్? ఇవాళ రేపు కూడా కొంచెం పెద్ద కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇవాళ రేపు చూస్తే రేపు మార్కెట్కి సెలవు. సో ఇవాళ చూస్తే కనుక బజాజ్ ఆటో దగ్గర నుంచి రిజల్ట్ ఉంది. అలాగే 3 మేజర్ మీడియా సంస్థల దగ్గర నుంచి రిజల్ట్ ఉంది. DB కార్ప్ ఒకటి ఉంది. అలాగే TV18 ఉంది. అలాగే నెట్వర్క్ 18 కంపెనీస్ దగ్గర రిజల్ట్ ఉంది. అలాగే మనకి మేజర్ ఫైనాన్స్ కంపెనీ అయిన L&T ఫైనాన్స్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ ఉంది. అలాగే రేపు మనకి చూస్తే కనుక రేపు మార్కెట్ హాలిడే అయినప్పటికీ ఏషియన్ పెయింట్స్, హ్యాత్వే అలాగే కొన్ని టాప్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా ఇవాళ రేపు అంటే ఈ సెక్టర్లో ఉన్న లీడర్స్ దగ్గర నుంచి కూడా రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ బట్టి మనకి ఆ సెక్టరల్ ఇండికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ కాబట్టి చాలామంది ఇన్వెస్టర్లు కూడా ఈ రిజల్ట్స్ కూడా ఫాలో చేయాలి. ఎందుకంటే రిజల్ట్స్ కనుక కొంచెం పాజిటివ్గా వచ్చింది, అలాగే కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన కనుక బెటర్గా వచ్చిందంటే వాళ్ళు బై పొజిషన్ కన్సిడర్ చేయటము, లేదంటే కనుక రిజల్ట్స్ కనుక మనకి కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా కొంచెం ఫ్లాట్గా రావటము, లేదంటే కనుక కొంచెం బిలో ఎక్స్పెక్టేషన్స్ వస్తే కనుక షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సో రానున్న రోజుల్లో రిజల్ట్స్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంది ఇన్వెస్టర్లకి. అలాగే నిన్న చూస్తే కనుక IRED దగ్గర నుంచి కూడా రిజల్ట్స్ రావడం చూస్తే మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఒకవేళ మార్కెట్స్ లో కరెక్షన్ ఏదైనా కనిపిస్తే కనుక అంటే టెక్నికల్ గా ఎక్కడ అనేది మద్దతు ఉంది సార్? మనం ఒకసారి గమనిస్తే లాస్ట్ 3 రోజులుగా 24,600 స్థాయి దగ్గర మార్కెట్లో ఒక చిన్న బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. కొంచెం అక్కడ ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఉందని అర్థమైంది. ఒకవేళ కనుక మార్కెట్ ఇవాళ మనకి ఈ 24,600 పరీక్ష తర్వాత ఈ లెవెల్ పైన కనుక క్లోజ్ అయిందంటే టెక్నికల్గా ఒక అప్ సైడ్ బ్రేక్అవుట్, ఒక అప్వర్డ్ సిగ్నల్ వచ్చినట్టుగా భావించవచ్చు. ఒకవేళ ఇవాళ కనుక 24,600 పైన కనుక పటిష్టంగా డే హై దగ్గర క్లోజ్ అవుతే నెక్స్ట్ టార్గెట్ 25,000 అనుకోవచ్చు. ఒకవేళ కనుక మార్కెట్లో కనుక ఇవాళ రేపు ఎల్లుండి వచ్చే కరెక్షన్ కనుక కనిపిస్తే కనుక 24,400 దగ్గర మద్దతు ఉంది. ఈ 24,400 కింద క్లోజ్ అవుతాయి. అప్పుడు బహుశా కొంచెము ఈ స్పెక్యులేటివ్ ముఖ్యంగా ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్స్ అనేది కట్ చేసుకోవడానికి అది ఒక సిగ్నల్గా భావించవచ్చు. అండ్ సార్ ఈ వారం IPOs ట్రెండ్ ఏ విధంగా ఉంది? IPOs వస్తూనే ఉన్నాయి. ఈ వారం చూస్తే కనుక 8 IPOలు ఉన్నాయి. ఈ 8 IPOలు చూస్తే కనుక ఆల్మోస్ట్ అన్నీ కూడా స్మాల్ కంపెనీసే. సో పెద్ద కంపెనీసే లేదు. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక IPOs కంటిన్యూస్గా మార్కెట్ని రావటం చూస్తున్నాము. కానీ మార్కెట్ హైలో ఉంది కాబట్టి IPO ఒకసారి మనకి లిస్ట్ అయిన తర్వాత కూడా సెకండరీ మార్కెట్లో కూడా మనకి యాక్టివిటీ కూడా బాగుంది. చాలా IPOs కూడా మనకి చిన్న కంపెనీస్ అయినప్పటికీ ఈ మధ్య కొంచెం మంచి రిటర్న్స్ రావడం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక
కనుక మార్కెట్ బాగా పెరిగిపోవటము, అలాగే ముఖ్యంగా ఏ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా భారీగా ర్యాలీ రావటము, అలాగే మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో కూడా లాస్ట్ కొన్ని నెలలుగా బాగా రిటర్న్స్ వచ్చి కొంచెం హై లెవెల్లో కొంచెం కాషియస్ ధోరణి కనిపిస్తుంది. కాబట్టి చాలామంది ఇన్వెస్టర్లు మనకి ఈ పబ్లిక్ ఇష్యూస్ ఏవైతే వచ్చాయో ప్రైమరీ నుంచి సెకండరీలో వాటిల్లో కొంచెం స్పెక్యులేటివ్ పొజిషన్స్ తీసుకోవడంతో వాటిల్లో కొంచెం ఒక షార్ట్ టర్మ్లో అప్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. రైట్, ఇక ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వేతన జీవులు మునుపటి సంవత్సరంలో చెల్లించిన ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును కోరే అవకాశం ఉంది. వేతనంలో హెచ్ఆర్ఏ భాగమే ఉంటేనే దీనికి అర్హులు. ఇక ఆదాయపు పన్ను నిబంధనలు 1962లోని రూల్ 2A ప్రకారం హెచ్ఆర్ఏ మినహాయింపు మొత్తాన్ని నిర్ణయిస్తారు. ప్రస్తుత హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితిని చాలా కాలం క్రితం నిర్ణయించారు. మెట్రోయేతర నగరాల్లో అద్దె చెల్లింపులు విపరీతంగా పెరగడం వల్ల ఈ మినహాయింపును ఈసారి కేంద్ర బడ్జెట్లో క్రమబద్ధీకరించాలని వేతన జీవులు కోరుతున్నారు. ప్రస్తుతం మెట్రో నగరాలైన చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీలో మూల వేతనంలో 50% హెచ్ఆర్ఏ మినహాయింపు కోరవచ్చు. బెంగళూరు, అహ్మదాబాద్, పూణే వంటి ఇతర పెద్ద నగరాల్లో ఇది 40% కొనసాగుతుంది. అద్దె భారం భారీగా పెరిగిన నేపథ్యంలో 50% పరిమితిని అన్ని నగరాలకు వర్తింపచేయాలి అనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు అద్దె చెల్లింపుల నుంచి మూల వేతనంలో 10% తీసివేయగా వచ్చిన మొత్తాన్ని మినహాయింపునకు పరిగణిస్తున్నారు. దీన్ని 5% తగ్గించాలని కోరుతున్నారు. తద్వారా మినహాయింపు వర్తించే మొత్తం పెరుగుతుంది. వీటితో పాటు కొత్త పన్ను విధానంలోనూ హెచ్ఆర్ఏ మినహాయింపును అనుమతించాలని కోరుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ నుంచి రుణం తీసుకోవడం ఇవాటి నుంచి మరింత ప్రియం కానుంది. వడ్డీ రేట్లు భారం పెరగనుంది. ఈ మేరకు వేరువేరు కాల పరిమితులకు సంబంధించిన లోన్లపై ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఇక సవరించిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. గృహ వాహనాలతో పాటు ఇతర రుణాలకు ఎంసీఎల్ఆర్ పెంపు వర్తిస్తుంది అని వివరించింది. తాజా పెంపుతో వరుసగా 2 నెలల్లో ఎస్బీఐ వడ్డీ రేట్లను పెంచినట్లయింది. జూన్ నెలలో కూడా ఎస్బీఐ రుణ రేట్లను సవరించిన విషయం తెలిసిందే. ఫలితంగా ఎంసీఎల్ఆర్ తో అనుసంధానించిన లోన్లకు సంబంధించి రుణగ్రహీతలపై ఈఎంఐల భారం పెరగనుంది.